హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్ ఎండ్స్ విత్ అస్. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చాలా రోజులైంది, కానీ నేను టూర్లో ఉండటం వల్ల రివ్యూ చేయలేకపోయాను. ఇది ఒక హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఈ మూవీ హాలీవుడ్లో ఒక ఊపిందనమాట. బడ్జెట్ కేవలం $25 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 200 కోట్ల బడ్జెట్. కానీ వచ్చిందంతో తెలుసా, 2000 కోట్లు. అంటే ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చాయో చూడండి. ఈ మూవీని ఇదే పేరుతో ఉన్న 2016లో పబ్లిష్ అయిన ఒక నావల్ని బేస్ చేసుకుని తీశారు. హీరోయిన్గా బ్లేక్ ఎలండర్ లెవ్లీ యాక్ట్ చేశారు. ఈ మూవీకి ఒకానొక ప్రొడ్యూసర్ ఆమె. ఇంతకుముందు యాక్ట్ చేసిన ద షాలోస్ మూవీ చాలా బాగుంటుంది ఆమెది. చూసా. షార్క్ మూవీ, సర్వైవల్ థ్రిల్లర్ చూడని వాళ్ళైతే చూడండి. 2 hours 10 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని మాత్రం ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. మూవీ మొత్తం ముద్దు సీన్లతో నింపేశారు. అక్కడక్కడ రొమాంటిక్ టచ్ కూడా ఉంటుంది. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. దెబ్బకి 24K రీచ్ అయిపోవాలంతే. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్ ప్లాట్ లేని భయ్య. లిల్లీ బ్లూమ్ అనే మన హీరోయిన్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. దాంతో ఒక ఫ్లవర్ షాప్ రన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి డేటింగ్ చేస్తుంటారు. అంతా హ్యాపీగా ఉన్న టైంలో తన ఫస్ట్ లవర్ తన లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత హీరోయిన్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, తన ఫస్ట్ లవ్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, లాస్ట్కి ఎవరితో ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మూవీని అయితే చూడాల్సిందే. మరి చూశాక నాకైతే ఇట్స్ ఎ వెరీ గుడ్, ఫీల్ గుడ్, హార్ట్ టచింగ్, ఎమోషనల్ ఫిలిం భయ్య. మూవీ నాకైతే నచ్చింది, బాగుంది కూడా. మూవీ కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉన్న ఆ లవ్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్ బాగా వర్కౌట్ అయింది. మూవీకి మైనస్ అంటే కొంచెం లాంగ్ రన్ టైమ్, అంటే కొంచెం ప్రెడిక్టబుల్, కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది. మాస్ ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వలేరు. ఒక 15 minutes రన్ టైం తగ్గించుంటే బాగున్నాను. ఇక తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. మాటలు అయితే చాలా బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగా రాశారు. హీరోయిన్కు కూడా పర్ఫెక్ట్ వాయిస్ బాగా సెట్ అయింది కూడా. నైస్లీ రిటర్న్ అండ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. క్లైమాక్స్ 30 minutes మాత్రం సూపర్గా, మంచి ఎమోషనల్గా ఉంది. ఎలా ఎండ్ చేస్తారో అని ఒక డౌట్, లవర్తో ఉంటుందా లేదా మొగుడుతో ఉంటుందా అనే ఒక క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేశారు. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఈ టైటిల్కి తగ్గట్లు శుభం గార్డ్ అయితే వేశారు. ఈ మూవీకి మేజర్ ప్లస్ అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ భయ్య. లిల్లీ బ్లూమ్ క్యారెక్టర్లో జీవించింది భయ్య హీరోయిన్ అయితే. చాలా సరదాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్లో కూడా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా తన లవర్గా, ఇంకా తన మొగుడుగా యాక్ట్ చేసిన ఇద్దరు బాగా చేశారు. చాలా సినిమాల్లో చూసిన స్టోరీనే. అమ్మాయి ఫస్ట్లో ఫెయిల్ అవ్వడం, ఇంకొకరు తన లైఫ్లోకి రావడం, మళ్ళీ సరదాగా ఉంటున్న టైంలో మళ్ళీ ఫస్ట్ లవర్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ హస్బెండ్ అలా రియాక్ట్ అవ్వడం అయితే కరెక్టే. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఇంకొక అబ్బాయి మాట్లాడుతుంటే ఏ మగాడు తట్టుకోలేడు కదా. కాకపోతే సైకోలా బిహేవ్ చేస్తేనే కష్టం. అమ్మాయిల ఫీలింగ్స్కి కొంచెం వాల్యూ ఇవ్వండిరా, వాళ్ళ మనసును అర్థం చేసుకోండిరా అనే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. క్లైమాక్స్లో వాళ్ళ అమ్మతో ఒక సీన్ ఉంటుంది. సింపుల్గా ఉన్నా సరే బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.